సొంత గడ్డపై న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోవడాన్ని భారత అభిమానులు ఇంకా మర్చిపోలేదు. ఇక ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో ఓటమి ఆ బాధను ఇంకా రెట్టింపు చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టీ20లో చివరి బంతి వరకు విజయాన్ని అంచనా వేయలేం, ఇది వాస్తవమే. కానీ పసికూనపై భారత జట్టు కనీసం పోటీని ఇవ్వకపోవడమే ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా బ్యాటింగ్ లో తేలిపోయిన తీరు అభిమానులను విస్మయానికి గురిచేసింది. అభిషేక్ శర్మ తప్ప ఎవరు ఆకట్టుకోలేదు. ఐర్లాండ్ పై ఈ తరహాలో చేతులెత్తేయడం దారుణమనే చెప్పాలి. పిచ్చును సరిగ్గా అంచనా వేయకపోవడం, పేలవ షాట్లు, సందర్భోచిత ఇన్నింగ్స్ లు లేకపోవడం టీమిండియా పతనాన్ని శాసించాయి. ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో ఆరంభంలో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ టక్కర్, గారెత్, డెలానీ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడారు. భారత్ ఇన్నింగ్స్ లో అదే లోపించింది. అభిషేక్ ఉన్నంత సేపు దాటిగా ఆడినా మరో ఎండులో అతనికి సహకారం లేదు. ఇక బౌలింగ్ లో మాత్రం రాణా హర్షదీప్ సింగ్ ఆకట్టుకున్నప్పటికీ ప్రసిద్ధి కృష్ణ, వాషింగ్టన్ సుందర్ చేతులెత్తేశారు. అసలు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో అర్థం కాని విషయం. మరోవైపు సంచలన ప్రదర్శన చేసిన ఐర్లాండ్ టీమిండియాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమితో ఏ టీం ను తక్కువ అంచనా వేయొద్దనే చేదు నిజం టీమిండియాకు అర్థమై ఉంటుంది. రెండో టీ20లో భారత ప్లేయర్లు ఏం చేస్తారోనన్న ఆందోళన అభిమానులను వెంటాడుతుంది. రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసి పరువు కాపాడుకుంటారా లేదా అనేది చూడాలి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి తొలి టీ20 ఆడిన బెల్ఫాస్ట్ లోనే ఈ రెండో టీ20 జరగనుంది. ఇందులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో డెబ్యూ ఉంటుందో లేదో చూడాలి. ఈ విషయంలో అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఐర్లాండ్ తో ఈ రోజు జరగబోయే రెండో టీ20 కూడా ఓడిపోతే సిరీస్ ను కోల్పోతుంది. అంతేకాదు జూలై 1వ తేదీ నుంచి 5 టీ20ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడాల్సి ఉంది. దీంతో ఐర్లాండ్ తో రెండో టీ20లో ఓడిపోతే టీమిండియా కాన్ఫిడెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ఇంగ్లాండ్ టూర్ లో కూడా చేదు ఫలితాలు నమోదయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.